Welcome to Spoken English Make It Easy. So in the last video we have seen different types of pronouns. Okay, so in this video we are going to discuss in depth or in detail each type of pronoun. ఓకే, ఈ వీడియోలో ఒక్కొక్క ప్రొనౌన్ గురించి కొంచెం డెప్త్గా కొంచెం క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో మొదటిది పర్సనల్ ప్రొనౌన్. అందరికీ తెలిసిందే కదా, చాలా మనకి ఉపయోగపడేది. స్పోకన్ ఇంగ్లీష్లో ఈ పర్సనల్ ప్రొనౌన్ లేకుండా మనం మాట్లాడలేం. సో కాబట్టి బాగా మాట్లాడాలంటే పర్సనల్ ప్రొనౌన్స్ గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఈ పర్సనల్ ప్రొనౌన్స్లో రెండు రకాలు ఉన్నాయని మీకు ఆల్రెడీ చెప్పాను. ఒకటి సబ్జెక్టివ్ ప్రొనౌన్, అంటే ప్రొనౌన్ని సబ్జెక్ట్గా వాడితే దాన్ని సబ్జెక్ట్ ప్రొనౌన్ అని అనాలి. అట్లాగే ఒక ప్రొనౌన్ని ఆబ్జెక్ట్గా మనం వాడినట్లయితే, అంటే వెర్బ్ తర్వాత వాడినట్లయితే దాన్ని మనం ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అని అనాలి. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో వీటిని మీరు చూడండి. సో మీరు ఈ ఎగ్జాంపుల్స్ కన్నా స్టడీ చేస్తే మీకు క్లియర్గా ఏవి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, ఏవి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని అర్థమవుతుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక సబ్జెక్టివ్ ప్రొనౌను అనేటువంటిది అదే దాని ఫామే వెర్బ్ తర్వాత కనుక మనం వాడినట్లయితే, అంటే ఆబ్జెక్ట్గా వాడినట్లయితే, అంటే ఇట్ విల్ చేంజ్, అది మారుతుందన్నమాట. ఆ మార్పులు కూడా నేను కంప్లీట్గా రాశాను. ఎందుకంటే ఆబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్ట్ ప్రొనౌన్ వాడడానికి వీలు లేదు, ఒకటే. రెండోది, సబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ ప్రొనౌన్ వాడడానికి కూడా వీలు లేదు. సో వేటి స్థానంలో వాటిల్ని మనం వాడాలి. సబ్జెక్టివ్ ప్రొనౌన్ ప్లేస్లో సబ్జెక్టివ్ ప్రొనౌన్ వాడాలి, వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ మనం కంపల్సరీగా వాడాలి. చూడండి ఇక్కడ, ఐ యామ్ ఎ డాక్టర్. సో ఐ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ సింగులర్. సో ఐ యామ్ ఏ డాక్టర్. సో ఐ ఎప్పుడు కూడా యామ్ అనేదే తీసుకుంటుంది. ఇక్కడ మీరు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్లోకి వచ్చారనుకో, రామ్ ప్రజెంటెడ్ మీ ఏ గిఫ్ట్ అన్నాను. సో ఈ మీ అనేటువంటిది ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ని ఐ అని మనం సబ్జెక్ట్లో ప్లేస్లో వాడితే ఐ వస్తుంది. అదే ఐ మనం ఆబ్జెక్ట్ ప్లేస్లో వాడినప్పుడు మీ అవుతుంది. సో రామ్ ప్రెజెంటెడ్ మీ. సో రాముడు నాకు ప్రజెంట్ చేశాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వీ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. సో వీ ఈజ్ ఏ ఫస్ట్ పర్సన్ ప్లూరల్, తెలిసిందే కదా, మేము అంటాం కదా. సో దీనికి అది సబ్జెక్ట్ ప్లేస్. ఇప్పుడు ఆబ్జెక్ట్ ప్లేస్కో అదే వీ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఎలా వస్తుందో చూడండి, శ్యామ్ గేవ్ అస్. సో వీ కాస్త ఏమవుతుంది, అజ్ అవుతుంది వెర్బ్ తర్వాత వస్తే. సో ఇట్ ఈస్ ఎన్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్, వీ ఈజ్ ఏ సబ్జెక్టివ్ ప్రొనౌన్. సో రెండింటికి మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, యు ఆర్ ఎ నైస్ గర్ల్. సో సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే యూ. సో యూతో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. యూ సబ్జెక్ట్లో ఉన్నా ఆబ్జెక్ట్లో ఉన్నా మనకి ఎటువంటి మార్పు, ఎటువంటి చేంజ్ అనేది మనం కనిపించదు. సో కాబట్టి యూతో ప్రాబ్లమే లేదు మనకి. సో ఇక్కడ కూడా ఐ గేవ్ యూ. చూడండి, అక్కడేమో సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చింది యూ అన్నాము, ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చింది ఐ గేవ్ యూ అనాల్సిందే, ఇంకా దానికి వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదు. ఐ గేవ్ యూ ఎవ్రీథింగ్. నెక్స్ట్, యూ ఆర్ 10 people. సో ఇక్కడ నేను 10 people అని ఎందుకు రాశానంటే, ఇక్కడ యూ అనేది ప్లూరల్. సో యూలో సింగులరు ప్లూరలు రెండు ఒకటే, దానికి కూడా ఏమి చేంజ్ ఉండదు. సో కాబట్టి యు ఆర్ 10 people. అంటే భోజనాలు ఆర్డర్ చేస్తున్నాడు, వాళ్ళు ఎంతమందో కనుక్కోవాలి. అప్పుడు హౌ మెనీ పీపుల్ ఆర్ యూ, ఆర్ యూ 10 people అని అడుగుతాడు. అంటే మీరు 10 మందే కదా, 10 భోజనాలు నేను చెప్తాను అన్నట్టు. సో కాబట్టి యు ఆర్ 10 people. సో యూ సబ్జెక్ట్ ప్లేస్లో. సో షీ గేవ్ యూ పీపుల్ గుడ్ ఫుడ్. ఇక్కడ పీపుల్ అని ఎందుకు వాడంటే యూ ప్లూరల్ అని చెప్పడానికి. సో షీ గేవ్ యూ పీపుల్ గుడ్ ఫుడ్. మంచి ఫుడ్ మీకు ఆమె ఇచ్చింది అని అర్థం. సో కాబట్టి ఆబ్జెక్ట్ ప్లేస్లో సింగులర్ వచ్చినా ప్లూరల్ వచ్చినా యూనే, సబ్జెక్ట్ ప్లేస్లో సింగులర్ కానీ ప్లూరల్ కానీ యూ కానీ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పర్సన్కి వద్దాం. సో ఫస్ట్ పర్సన్ అయిపోయింది, సెకండ్ పర్సన్ అయిపోయింది యూ, ఇది థర్డ్ పర్సన్. అందుకే మీకు ఇక్కడ రాశాను ఫస్ట్, సెకండ్, థర్డ్. దాంట్లో ఇవన్నీ సింగులర్స్. ఒకటి హీ, ఇంకోటి షీ, మూడవది ఇట్. సో హీ ఈజ్ రామ్. సో హీ ఈజ్ రామ్ మై ఫ్రెండ్ అని చెప్తున్నాను. సో హీ అనేటువంటిది ఒక ప్రొనౌన్. సో ఓకే, థర్డ్ పర్సన్ ప్రొనౌన్, సింగులర్ ప్రొనౌన్. అదే హీ అనేటువంటిది వెర్బ్ తర్వాత వస్తే ఎలా ఉందో చూడండి, వీ గేవ్ హిమ్ ఎడ్యుకేషన్. అతనికి విద్య నేర్పించాము అని అర్థం అనమాట. సో హీ కాస్త హిమ్ అవుతుంది వెర్బ్ తర్వాత. ఓకే, నెక్స్ట్, షీ ఈజ్ గుడ్ ఎట్ మ్యాథ్. సో షీ ఈజ్ ఎ వెరీ బ్రిలియంట్ స్టూడెంట్ అండ్ షీ ఈజ్ రియలీ గుడ్ ఎట్ మ్యాథ్. అండ్ మ్యాథ్ మీన్స్ మ్యాథమెటిక్స్.
ఓకే, దట్ ఈస్ ద షీ ఇన్ ద సబ్జెక్టివ్ ప్లేస్. అండ్ సీత గేవ్ హర్ ఎ చాక్లెట్. సో షీ అనేటువంటిది వెర్బ్ తర్వాత మనం వాడినట్లయితే ఆబ్జెక్ట్ ప్లేస్లో వాడినట్లయితే హర్ అవుతుంది. నెక్స్ట్, ఇట్ ఈజ్ ఎ నైస్ సెలెక్షన్, యువర్ సెలెక్షన్ ఈజ్ వెరీ గుడ్ అన్నాను అంటే చాలా మంచి సెలెక్షన్ అని. ఇట్ అనేటువంటిది న్యూటర్ జెండరు, థర్డ్ పర్సన్ సింగులర్, మీకు తెలిసిందే. ఐ గేవ్ ఇట్ ఎ బాత్, దేనికి ఐ గేవ్ ఇట్ ఎ బాత్ అంటే జిమ్మీ ఈజ్ మై డాగ్, ఐ గేవ్ మై డాగ్ ఎ బాత్. సో అందుకనే జిమ్మీ అని అనకుండా నేను దానికి కూడా ప్రొనౌన్ వాడతాను. ఐ గేవ్ ఇట్ ఎ బాత్, దేనికి టు మై డాగ్ జిమ్మీ అని అర్థం. ఓకే, నెక్స్ట్, దే ఆర్ వెరీ గుడ్ పీపుల్. సో దే థర్డ్ పర్సన్లో ఒకటే ఒక ప్లూరల్ ఉంది. హీ, షీ, ఇట్ అనే సింగులర్లు అన్నిటికీ కలిపి దే అని ఒక ప్లూరల్ మనకి ఉంది. సో అది మనం సబ్జెక్ట్ ప్లేస్లో వాడతాం. దే ఆర్ గుడ్ పీపుల్. ఓకే, నెక్స్ట్, హీ గేవ్ దెమ్ కరేజ్. సో ఇక్కడ చూడండి, దే కాస్త ఏమైపోయింది, దెమ్ అయిపోయింది. సో కాబట్టి మీరు సమ్మరైజ్ చేసుకుంటే ఐ, మీ, వి, అజ్, యూ, యూ సేమ్ థింగ్, నో ప్రాబ్లం. హీ, హిమ్, షీ, హర్, ఇట్. ఇక్కడ కూడా ప్రాబ్లం లేదు, ఇట్గానే ఉంటుంది. సో సబ్జెక్ట్ అయినా ఆబ్జెక్ట్ అయినా. దే, దెమ్, అర్థమైంది కదా, చూశారు కదా. ఈ ఎగ్జాంపుల్స్లో మీకు సబ్జెక్ట్ని ఎలా ఉంటుంది, ప్రొనౌన్ ఆబ్జెక్ట్గా ఎలా ఉంటుంది అనేది మనకు అర్థం. సో కాబట్టి ప్రొనౌన్స్ ఎందుకు యూస్ఫుల్ అంటే ఒక ప్రాపర్ నౌన్కి బదులుగా, కామన్ నౌన్కి బదులుగా మనము ప్రొనౌన్స్ని వాడచ్చు. ఓకే, రామ్ ఈజ్ ఎ బాయ్ అన్నాను అనుకోండి. సో బాయ్ అనేది కామన్ నౌను. సో నెక్స్ట్ సెంటెన్స్లో హీ ఈజ్ మై స్టూడెంట్ అన్నాను అనుకోండి, అప్పుడు ఆ బాయ్ అనేవాడు మ్యాస్కులైన్ కాబట్టి, అబ్బాయి కాబట్టి మనం నెక్స్ట్ వెంటనే ఏమంటాం, హీ అనేస్తాం. హీ ఈజ్ మై ఫ్రెండ్. చూసారా, కామన్ నౌన్ కూడా అది పనికి వస్తుంది, ప్రాపర్ నౌన్కే కాదు. లేకపోతే కృష్ణ ఈజ్ మై ఫ్రెండ్ అన్నాను అనుకోండి, అండ్ హీ ఈజ్ నాట్ మై స్టూడెంట్ అంటాను అంటే కృష్ణ నా ఫ్రెండే కానీ నా స్టూడెంట్ అయితే కాదు అని చెప్పాను, అది అట్లా. సో కాబట్టి సో ప్రొనౌన్ కెన్ బి యూజ్డ్ టు రీప్లేస్ ఏ ప్రాపర్ నౌన్ or a common noun. So it is a very good in usage, and we must be thorough with the different forms of the pronoun so that you can easily speak whatever sentence you want to speak. Okay, and you can communicate better with others when you speak. So that is most important. Okay, and the other person should understand what you speak. If they don't understand, that means your English is not good. If they understand, then your English is so good. Yes, let us study the possessive pronouns in this slide. I have written with examples, so if you can read the examples, you can easily understand them and how they are used. See here, it is my pet animal Jimmy. So my, సో తెలుగులో మనం చెప్పాలంటే నాది, అంతే కదా, ఇంకా దాని గురించి ఎక్కువ అక్కర్లేదు. సో ఇంకో రకంగా కూడా చెప్పచ్చు అనమాట, ఇట్ ఈజ్ మైన్ అని కూడా అనొచ్చు. ఇది నాది అనే అర్థమే వస్తుంది, బట్ తెలుగులో లేదు కానీ ఇంగ్లీష్లో మాత్రం ఇట్ ఈజ్ మైన్ అనొచ్చు, లేకపోతే ఇట్ ఈజ్ మై అని కూడా అనొచ్చు. నెక్స్ట్, దోస్ ఆర్ అవర్ గిఫ్ట్స్. మావి, ఆ గిఫ్ట్స్ అక్కడ ఉన్నాయి కదా, అవన్నీ మావి అని చెప్పచ్చు. అవర్ అంటే మావి. ఇంకో రకంగా కూడా దోస్ గిఫ్ట్స్ ఆర్ అవర్స్ అని కూడా చెప్పచ్చు. కానీ యూసేజ్ వచ్చినప్పుడు మైను అవర్స్ వచ్చినప్పుడు లాస్ట్లోనే రావాలి, మధ్యలో రాకూడదు. సో కాబట్టి దోస్ గిఫ్ట్స్ ఆర్ అవర్స్, ఇట్ ఈజ్ మైన్, దట్ ఈజ్ ఓకే, గుడ్. నెక్స్ట్, సో ఫస్ట్ పర్సన్ అయిపోయింది, ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ పర్సన్కి వస్తే, ఈజ్ దిస్ యువర్ బుక్, ఈ పుస్తకం నీదా, అందుకే తెలుగులో నీదా అని అడుగుతున్నాడు అనమాట, యువర్. సో యువర్ అంటే నీది అని అర్థం. ఓకే, ఇది సెకండ్ పర్సన్, సింగులర్ కానీ ప్లూరల్ కానీ అదే చెప్పలేము, చాలాసార్లు అనుకున్నాము. ఇట్ ఈజ్ హిస్ చాయిస్, హిజ్ అంటే అతనిది, ఈ చాయిస్ అతనిది, హిజ్ అని వస్తుంది. లేకపోతే ఇంకో రకంగా చెప్పాలంటే ది చాయిస్ ఈజ్ హిస్. దీనికి ఎస్ చేర్చడం ఉండదు, ఎందుకంటే హిస్లో ఆల్రెడీ ఎస్ ఉంది కాబట్టి ఇంకొక ఎస్ చేర్చరు వాళ్ళు. సో కాబట్టి ది చాయిస్ ఈజ్ హిస్, అంతే. ఓకేనా. నెక్స్ట్, దట్ ఈజ్ హర్ సెలెక్షన్, దట్ ఈజ్ హర్ సెలెక్షన్ అన్నాను, అది ఈ సెలెక్షన్ ఆమెదే, దట్ సెలెక్షన్ ఈజ్ హర్స్. కానీ ఇక్కడ ఎస్ లాస్ట్లో లేదు కాబట్టి హర్స్లో హెచ్ఈఆర్ పెట్టి ఎస్ కూడా పెట్టుకుంటారు. ద సెలెక్షన్ ఈజ్ హర్స్, కరెక్ట్.
ఓకే. నెక్స్ట్ దట్ ఈస్ ఇట్స్ బెల్ట్. సో ఇట్స్ అంటే ఇట్ అనేది న్యూట్రల్ జెండర్ అనుకున్నాము, వాడతాము. సో యానిమల్స్ కూడా ఇట్ అనేది వాడతాము. సో దానికి పొసెసివ్ వచ్చి ఇట్స్. కానీ ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే అపాస్ట్రఫీ ఉండదు. సో మీరు కానీ అపాస్ట్రఫీ పెట్టారంటే అది రాంగ్. కాబట్టి ఇట్స్ ITS వితౌట్ అపాస్ట్రఫీ. నెక్స్ట్ ఇట్ ఈస్ దేర్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం వాళ్ళదండి, మాకు కాదు అని చెప్పడం అనమాట. లేకపోతే ఇంకో రకంగా కూడా ఎలా చెప్పచ్చు, ద ప్రాబ్లమ్ ఈజ్ దేర్స్. సో ఇక్కడ కూడా ఎస్ లేదు కాబట్టి లాస్ట్లో, కాబట్టి ఎస్ పెట్టుకోవచ్చు మనం. ది ప్రాబ్లమ్ ఈజ్ దేర్స్. ఓకే. సో ఇట్ ఈజ్ మైన్, ఇట్ ఈజ్ అవర్స్, ద చాయిస్ ఈజ్ హిస్, దట్ సెలెక్షన్ ఈజ్ హర్స్, అండ్ ద ప్రాబ్లమ్ ఈజ్ దేర్స్. ఈ రకంగా కూడా మనం చెప్పు. సో నెక్స్ట్ స్లైడ్లో సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్, పొసెసివ్ 3 వరుసగా మనం రాసామంటే సో సబ్జెక్ట్లో ఎలా ఉంటుంది, ఆబ్జెక్ట్లో ఎలా ఉంటుంది, పొసెసివ్ కూడా దానికి సంబంధించిన ఆ ప్రొనౌన్కి సంబంధించిన పొసెసివ్ కూడా ఎలా ఉంటుందని 3 ఒకటేసారి మనం చూసామంటే మనకి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ స్లైడ్లో అది చూద్దాం. ఓకే. లెట్ us హ్యావ్ ఎ క్విక్ లుక్ ఆఫ్ ఆల్ పర్సనల్ ప్రొనౌన్స్, సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్ యాజ్ వెల్ యాజ్ పొసెసివ్. చూడండి, ఐ సబ్జెక్టివ్. సో ఆబ్జెక్ట్ అయిపోతే మీ, అదే పొసెసివ్ అయితే మై. కానీ మైన్, MINE, మైన్ కూడా 2 కూడా కరెక్టే అనమాట. సబ్జెక్ట్లో ఐ వాడాలి, సో ఆబ్జెక్ట్లో మీ వాడాలి, పొసెసివ్లో మై కానీ మైన్ కానీ వాడచ్చు అనమాట. అలాగా. సో ఇంకా మిగతా అయినా కూడా అలాగే ఉంటాయి. నేను ఫాస్ట్గా చదువుతాను, చూడండి. వి, అస్, అవర్, అవర్స్. ఫస్ట్ పర్సన్ అయింది. సెకండ్ పర్సన్ యూ, యువర్, యువర్స్. ప్లూరల్ కూడా అదే, అందుకని నేను ఒకటేసారి రాశాను. నెక్స్ట్ హీ, హిమ్, హిజ్, షీ, హర్, హర్స్. సో ఇది మాత్రము హర్. ఆబ్జెక్టివ్ కేస్ కూడా హర్రే, పొసెసివ్ కేస్ కూడా హర్రే. ఇది కొంచెం మీరు గమనించాలి. సో షీ, హర్, హర్ సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్ యాజ్ వెల్ యాజ్ పొసెసివ్. సో హర్స్ అనేది కూడా మనకి ఉంది. ఓకే. నెక్స్ట్ ఇట్, సో సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ ఇట్టే. సో పొసెసివ్ వచ్చి ఇట్స్, బట్ దెర్ ఈజ్ నో అపాస్ట్రఫీ. సో కైండ్లీ టేక్ కేర్ ఆఫ్. దే సబ్జెక్ట్, దెమ్ ఆబ్జెక్ట్, దేర్ వారిది. సో దట్ ఈస్ ఎ పొసెసివ్. దేర్స్ కూడా ఉంది. చూస్తాను నేను ఎందుకు హెడ్డింగ్ పర్సనల్ ప్రొనౌన్స్ అని రాశానంటే ఇవన్నీ పర్సనల్ ప్రొనౌన్స్, సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్స్, ఆబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్స్ అండ్ పొసెసివ్ పర్సనల్ ప్రొనౌన్స్ అని చెప్పాలి. ఇంకా మిగతా నేను చెప్పబోయే ప్రొనౌన్స్ ఇంకా డిఫరెంట్ కేటగిరీస్. సో అవి పర్సనల్ ప్రొనౌన్స్ అని అనకూడదు మనం. వాటికి రకరకాల పేర్లు ఉన్నాయి. ఫస్ట్ వీడియోలో చెప్పాను, వాటిని మీరు చూడొచ్చు. ఎందుకంటే కాంప్రిహెన్సివ్గా ప్రొనౌన్ గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియో 1, వీడియో 2 2 వీడియోలు ఉన్నాయి. సో ఫస్ట్ వీడియో కంప్లీట్గా చూసి దాని తర్వాత సెకండ్ వీడియో కూడా చూసారంటే మీకు ప్రొనౌన్ గురించి కంప్లీట్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. సో కాబట్టి మీరు చక్కగా మాట్లాడచ్చు, చక్కగా తప్పులు లేకుండా రాయొచ్చు. ఓకే. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. సో ది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్, దే డెమాన్స్ట్రేట్ ఏ పర్టికులర్ పర్సన్, ఏ పర్టికులర్ ప్లేస్ ఆర్ థింగ్. ఒక పర్టికులర్ పర్సన్ కానీ, ప్లేస్ని కానీ, థింగ్ని కానీ గురించి అవి చెప్తాయన్నమాట. వాటినే మనం డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అని అంటాం. ఇవి ఏమి ఎక్కువ లేవు. దిస్, దట్, దీస్, దోస్, ఈ 4 మాత్రమే ఉన్నాయి. 4 ఎగ్జాంపుల్ సెంటెన్స్ బోర్డు మీద ఉన్నాయి. వీటిని మనం స్టడీ చేసామంటే వీటి గురించి మరికొంత విషయం మనకి తెలుస్తుంది. చూడండి, దట్ ఈజ్ రెడ్ ఫోర్ట్. సో నేను మా ఫ్రెండ్కి చూపిస్తున్నాను ఢిల్లీలో, దట్ ఈజ్ రెడ్ ఫోర్ట్. సో దట్ అనేటువంటిది డిస్టెంట్లీ లొకేటెడ్ అంటే దూరంగా ఉన్న వస్తువులకి జనరల్గా మనం వాడుతుంటాం అనమాట. దిస్ అనేది దగ్గరగా ఉన్న వాటికి వాడతాము, దట్ అనేది దూరంగా ఉన్న వాటికి మనం జనరల్గా వాడతాం. సో దట్ ఈజ్ రెడ్ ఫోర్ట్ ఐఎమ్ షోయింగ్ టు మై ఫ్రెండ్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఓకే. దిస్ ఈజ్ చార్మినార్. So because we are very close to Charminar, so I am showing to my friend, so this is Charminar, that is Red Fort. Okay. So closely located and nearby objects are referred as this, and distantly located and far away objects are referred as that. Okay. Next, these are not good apples. So these, and they are closely, these are not good apples, I have tasted them, they are sour, they are not sweet. Okay.
those are useful items. So my maid told me, sir, what are these items, shall I throw them? She asked me. So then I told her, no, don't throw them. So those are the useful items, so kindly కీప్ దెమ్ సేఫ్లీ, వాటిని సేఫ్గా ఉంచండి, వాటిని పడేయద్దు అని నా మెయిడ్కి నేను చెప్పాను. సో చూసారు కదా, దిస్, దట్, దీస్, దోస్. సో దిస్, దట్ అనేటువంటిది సింగులర్, అంటే సింగులర్ వాటికే మనం వాడుతుంటాము. దీస్, దోస్ వచ్చి ప్లూరల్, అది కూడా మీరు తెలుసుకోవాలి. సో లెట్ us go to the next category of pronouns.